ఎప్పుడూ చేసే ఎగ్ కర్రీలా కాకుండా కొద్దిగా వెరైటీగా ఈ ఎగ్ కర్రీ చేస్తే చాలా టేస్టీగా కారకారగా పుల్లగా ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. మరెందుకు ఆలస్యం ఫ్రెండ్స్, పదండి రెసిపీ చేసే విధానం చూద్దాం. రెసిపీ చూడడం కంటే ముందర నా ఛానల్ని మొదటిసారిగా చూస్తుంటే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను ఇక్కడ 5 కోడిగుడ్లు తీసుకున్నాను. ఉడికిపెట్టిన కోడిగుడ్లు. ఈ కోడిగుడ్లకు ఘాట్లు పెట్టుకొని పక్కన పెట్టుకోండి. కొద్దిగా చింతపండు తీసుకొని నీళ్ళలో నానబెట్టుకోండి. ఇప్పుడు ఒక మిక్సర్ జార్ తీసుకొని అందులో 1 టీ స్పూన్ కారపొడి, కారంని బట్టి కారపొడి కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చు. 2 నుంచి 3 టీ స్పూన్ వరకు ధనియాల పొడి, 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు కొబ్బరి పొడి యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎండు కొబ్బరి తీసుకున్నాను. మీరు కావాలంటే పచ్చి కొబ్బరి అయినా పేస్ట్ చేసి వేసుకోవచ్చు. ఇప్పుడు రుచికి తగినంతగా ఉప్పు, 4 నుంచి 5 వెల్లుల్లి రెబ్బలు యాడ్ చేసుకోండి. ఇందులో అల్లం వేయరండి, కేవలం వెల్లుల్లితోనే చేస్తారు రెసిపీ. ఒక పెద్ద ఉల్లిపాయ తీసుకొని అందులో కొద్దిగా ఈ విధంగా కట్ చేసుకోండి. ఇది తాలింపు కోసం. మిగిలిన ఉల్లిపాయని ఈ విధంగా కట్ చేసి మిక్సర్ జార్లో యాడ్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టేసి మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి. ఈ విధంగా రెడీ చేసిన తర్వాత ఇందులో 2 నుంచి 3 టమాటాలను కట్ చేసి యాడ్ చేసుకోవాలి. టమాటాలు బాగా మగ్గి ఉన్నవి తీసుకోండి. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత కూడా ఈ పేస్ట్ రెడీ అయిపోయింది, పక్కన పెట్టుకొని ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని గ్యాస్ ఆన్ చేసేసి ప్యాన్ వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 టేబుల్ స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోండి. నేను ఇక్కడ నెయ్యి వేస్తున్నాను, మీరు కావాలంటే కేవలం ఆయిల్తో అయినా చేసుకోవచ్చు. ఈ నెయ్యి కరిగిన తర్వాత ఆవాలు, జీలకర్ర హాఫ్ టీ స్పూన్ చేసి వేసుకోండి. కొద్దిగా చిటపటలాడిన తర్వాత ఇందులో మనం పక్కన పెట్టుకున్న ఈ ఉల్లిపాయలు, 3 నుంచి 4 వెల్లుల్లి రెబ్బలు క్రష్ చేసి వేసుకోవాలి. కచ్చాపచ్చాగా దంచి ఉల్లిపాయ వెల్లుల్లి కొద్దిగా కలర్ చేంజ్ అయిన తర్వాత ఇందులో కరివేపాకు, 1 ఎండుమిర్చి వేసి కొద్దిగా ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ మసాలాను ఇందులో యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్లో మసాలా బాగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చి స్మెల్ అస్సలు ఉండకూడదు. మసాలాలో బాగా ఫ్రై చేస్తేనే పచ్చి స్మెల్ లేకుండా బాగా గుమగుమలాడుతూ ఉంటుంది మసాలా. విధంగా ఒక 2-3 నిమిషాల పాటు ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై చేసిన తర్వాత మనం ఘాట్లు పెట్టుకున్న ఈ కోడిగుడ్లను యాడ్ చేసి 1 నిమిషం పాటు ఈ మసాలాలో కోడిగుడ్లను కూడా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసిన తర్వాత కొద్దిగా నీళ్ళను యాడ్ చేసుకోవాలి. ఈ మిక్సర్ జార్లోనే కొద్దిగా నీళ్ళను వేసి కదిపి ఒకసారి ఈ నీళ్ళనే యాడ్ చేసుకోండి. ఎందుకంటే ఇందులో మసాలా ఉంది, ఎందుకు వేస్ట్ చేయడం. ఈ నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టేసి ఈ మసాలా నుంచి ఆయిల్ వేరేంత వరకు ఉడికించుకోవాలి. మీడియం యా లో ఫ్లేమ్లో పెట్టుకోండి, అప్పుడు ఆయిల్ బాగా వస్తుంది. హై ఫ్లేమ్లో పెడితే తొందరగా మాడిపోతుందండి. ఒక 2 నిమిషాల పాటు మగ్గనివ్వండి. చూడండి, కొద్దిగా ఆయిల్ వేరైపోయింది కదా సైడ్లా. ఇప్పుడు ఒకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత ఇప్పుడు ఇందులో చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న చింతపండుని నుంచి రసం తీసేసి ఇందులో యాడ్ చేసుకోండి. పులుపుని బట్టి చింతపండు రసం కొద్దిగా తక్కువ ఎక్కువ చేసి వేసుకోవచ్చండి. మీరు ఏ విధంగా తింటే పులుపు ఆ విధంగా యాడ్ చేసుకోండి. పులుపు వేసిన తర్వాత ఒకసారి కలిపి మీకు ఉప్పు, కారం, పులుపు కరెక్ట్గా ఉందో లేదో చూసుకోండి. తక్కువగా అనిపిస్తే కొద్దిగా యాడ్ చేసుకోండి. నాకు ఉప్పు కొద్దిగా తక్కువగా అనిపించింది, అందుకని యాడ్ చేస్తున్నాను. కొద్దిగా ఉప్పు యాడ్ చేసిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఇందులో ఒకసారి బాగా కలిపేయండి. కలిపి మూత పెట్టేసి ఈ మసాలా మొత్తం పులుపు వేసిన తర్వాత ఒక 2-3 నిమిషాల పాటు బాగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. లేకపోతే పులుపు వేసిన తర్వాత మనం అలాగే సర్వ్ చేస్తే టేస్ట్ ఉండదు. ఈ విధంగా బాగా మగ్గాలి. అప్పుడు గ్యాస్ ఆఫ్ చేసేసి సర్వ్ చేసుకోవడమే. రెడీ అయిపోయింది. ఎంతో రుచికరమైన, నోటికి పుల్లగా కారంగా ఉండే ఈ కోడిగుడ్డు పులుసు మీరు కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మరి ఎందుకు ఆలస్యం ఫ్రెండ్స్, మీరు కూడా ప్రిపేర్ చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేసి చెప్పండి. రెసిపీ కనుక నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నా ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుద్దాం ఇంకొక రెసిపీతో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.